హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు నేను మీకు గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకు నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మనం గుంత పొంగనాలకు సపరేట్గా పిండి ఏం రుబ్బుకొని అవసరం లేదండి. దోసపిండి ఉంటుంది కదా, దాంతో వేసుకోవాలి. కాకపోతే కొద్దిగా చిక్కగా ఉండాలండి. కొంచెం లూజ్గా ఉన్నట్టయితే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండి మనం వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా ఉండాలి. కొద్దిగా చిక్కగా మనము ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2-3 కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక్కొక్కసారి కారంగా ఒక్కొక్కసారి చప్పగా ఉంటాయండి, చూసి వేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నపిల్లలు తింటే మన నోటికి కారం తగలకుండా ఉంటాయండి. ఇలా కొద్దిగా కలర్ రాగానే ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా కలర్ మారగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల గుంత పొంగనాలు టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు పిండిలో 1/2 టీ స్పూన్ వంట సోడా, 1.5 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మనం గుంత పొంగనాల పీట పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. మనము స్టవ్ సిమ్లో ఉంచి చేసుకోవాలండి గుంత పొంగనాలు, లేదంటే మాడిపోతాయి. ఇలా కొద్దిగా కదపండి. కదిపి మనము టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో గుంత పొంగనాలు వేసుకోవాలి. మనము గుంతలు ఎంత అవుతుంటాయో అంతవరకు వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. స్టవ్ సిమ్లో ఉంచి కాల్చుకోవాలండి. స్టవ్ ఎక్కువ పెట్టకూడదు, మాడిపోతాయి కానీ లోపల సరిగ్గా ఉడకవు. 1 నిమిషం కాగానే కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కాలిన తర్వాత ఒక స్పూన్తో ఫస్ట్ కొద్దిగా కదపండి. పీటకు పిండి పట్టుకోకుండా ఉంటుంది. కొద్దిగా కదిపిన తర్వాత ఇలా కలర్ వచ్చాయి చూసుకొని కొద్దిగా కలర్ రాగానే మనము రెండో వైపుకు తిప్పుకోవాలండి. రెండో వైపుకు తిప్పుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచుకొని కాల్చుకోండి. స్టవ్ ఎక్కువ పెట్టకూడదు. పైనుంచి కలర్ వస్తాయి కానీ లోపల ఉడకవండి. అందుకే స్టవ్ సిమ్లో ఉంచి కాల్చుకోవాలి. ఇలా కాలగానే మనము ఇవి తీసేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా కాలాయో. రెండో వైపు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మిగతా పిండి కూడా ఇలాగే వేసుకోండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి చూడండి మీరు కూడా. మనము ఈవినింగ్ స్నాక్స్లా కానీ పొద్దున బ్రేక్ఫాస్ట్లా కానీ చేసుకోవచ్చండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.